Hi friends, welcome to my documentary. Root 2 plus root m equals to 2, then m is equals to how much? Solution. So root 2 plus root m equals to 2. దీన్ని మనం ఇరువైపులా స్క్వేర్ చేద్దాము. అప్పుడు రూట్ 2 ప్లస్ రూట్ m హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్. సో మనకు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా. a plus b whole square equals to a square plus b square plus 2ab. సో ఆ ఫార్ములా అప్లై చేసినట్లయితే రూట్ 2 ప్లస్ రూట్ m హోల్ స్క్వేర్ అంటే రూట్ 2 స్క్వేర్ ప్లస్ రూట్ m స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ 2 రూట్ m దట్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అంటే 4. సో రూట్ 2 స్క్వేర్ అంటే రూట్ కు స్క్వేర్ ఎగిరిపోతుంది, రూట్ m స్క్వేర్ అంటే రూట్ కి స్క్వేర్ ఎగిరిపోతుంది. సో 2 ప్లస్ m ప్లస్ 2 రూట్ 2. సో రూట్ a ఇంటూ రూట్ b ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ab కదా. సో అప్పుడు ఇక్కడ రూట్ 2 ఇంటూ రూట్ m అంటే రూట్ ఆఫ్ 2m దట్ ఈక్వల్స్ టు 4. సో ఇప్పుడు 2 ప్లస్ ఎంని అటువైపు తీసుకెళ్దాము. రూట్ 2 రూట్ ఆఫ్ 2m ఈక్వల్స్ టు 4 మైనస్ 2 మైనస్ m. సో 2 రూట్ ఆఫ్ 2m ఈక్వల్స్ టు 4 మైనస్ 2 అంటే 2. సో 2 మైనస్ m. ఇప్పుడు మళ్ళీ ఇరువైపులా స్క్వేర్ చేద్దాం. సో 2 రూట్ ఆఫ్ 2m హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 minus m whole square. సో మనకు ab హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ b స్క్వేర్ కదా. సో అప్పుడు ఇక్కడ 2 రూట్ ఆఫ్ 2m అంటే 2 స్క్వేర్ ఇంటూ రూట్ 2m స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఇది 2 మైనస్ m హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఈ ఫార్ములా అప్లై చేసినట్లయితే ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2m. సో ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ రూట్ 2m స్క్వేర్ అంటే ఈ రూట్ స్క్వేర్ అయిపోతుంది, అప్పుడు 2m ఉంటుంది. సో 4 ఇంటూ 2m ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ m స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 4. సో 4m. సో ఇప్పుడు 4 ఇంటూ 2 8. 8m ఈక్వల్స్ టు 4 ప్లస్ m స్క్వేర్ మైనస్ 4m. సో ఇప్పుడు ఈ ఐటమ్ అటు తీసుకెళ్ళినట్లయితే 4 ప్లస్ m స్క్వేర్ మైనస్ 4m. ఈ ఐటమ్ ఇటు వచ్చినట్లయితే మైనస్ ఈ ఐటమ్ అవుతుంది, దట్ ఈక్వల్స్ టు 0. సో m స్క్వేర్ మైనస్ 4m మైనస్ 8m అంటే మైనస్ 12m ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఇక్కడ a is equals to 1, b is equals to minus 12, c is equals to 4. సో m is equals to minus b plus or minus root of b square minus 4ac by 2a. సో అప్పుడు మైనస్ b అంటే మైనస్ ఆఫ్ మైనస్ 12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే మైనస్ 12 స్క్వేర్ మైనస్ 4. a అంటే 1, c అంటే 4 బై 2a 2 into 1.
సో అప్పుడు m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ 12 అంటే ప్లస్ 12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 12 స్క్వేర్ అంటే 144 మైనస్ 4 ఇంటూ 4 అంటే 16 బై 2 ఇంటూ 1 అంటే 2. సో m ఈజ్ ఈక్వల్స్ టు 12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 144 minus 16, so 128 by 2. So m is equals to 12 plus or minus, so root of 128 అంటే root of 16 into 8 గా రాసుకోవచ్చు by 2. సో ఇప్పుడు m ఈజ్ ఈక్వల్స్ టు 12 ప్లస్ ఆర్ మైనస్ దీన్ని రూట్ 16 ఇంటూ రూట్ 8గా రాసుకోవచ్చు కదా బై 2. సో m ఈజ్ ఈక్వల్స్ టు 12 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16 అంటే రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ఇంటూ 8 బై 2. సో ఇక్కడ రూట్కి స్క్వేర్ ఎగిరిపోతుంది. అప్పుడు m ఈజ్ ఈక్వల్స్ టు 12 ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ రూట్ 8 బై 2. సో m ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ 6 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 8 బై 2. సో ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు m ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 8. సో మనకు m1 ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ 2 రూట్ 8, m2 ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 2 రూట్ 8. సో రెండు ఆన్సర్లు అనేవి వస్తాయి, రెండు ఆన్సర్లు వస్తాయి. సో ఇప్పుడు వెరిఫై చేద్దాం. ముందుగా ఇక్కడ m1 ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ 2 రూట్ 8 తీసుకుందాం. సో మనకి ఇచ్చింది ఏంటి, రూట్ 2 ప్లస్ రూట్ m ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు రూట్ 2 ప్లస్ m అంటే 6 ప్లస్ 2 రూట్ 8. సో రూట్ ఆఫ్ 6 ప్లస్ 2 రూట్ 8 ఈక్వల్స్ టు 2. రూట్ 2 ప్లస్ రూట్ ఆఫ్ 6 ప్లస్ 2 రూట్ 8 అంటే 6ని మనము 4 ప్లస్ 2గా రాసుకోవచ్చు కదా. 4 ప్లస్ 2 ప్లస్ 2 రూట్ 8 దట్ ఈక్వల్స్ టు 2. సో రూట్ 2 ప్లస్ రూట్ ఆఫ్ 4 ఉంది కదా, 4ని మనము రూట్ 4 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, ప్లస్ 2ని మనము రూట్ 2 స్క్వేర్గా రాసుకోవచ్చు, ప్లస్ 2 రూట్ 8 ఈక్వల్స్ టు 2. ఇప్పుడు రూట్ 2 ప్లస్ రూట్ ఆఫ్ రూట్ 4 స్క్వేర్ ప్లస్ రూట్ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ 8 ఉంది, రూట్ 8ని రూట్ 4 ఇంటూ రూట్ 2గా రాసుకోవచ్చు, దట్ ఈక్వల్స్ టు 2. సో ఇది మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లో ఉంది, దట్ ఈక్వల్స్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో
సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, అప్పుడు √2 ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏ అంటే √4 ప్లస్ బి అంటే √2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ రూట్కి స్క్వేర్ ఎగిరిపోతుంది, అప్పుడు √2 ప్లస్ √4 ప్లస్ √2 ఈక్వల్స్ టు 2. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, √2 ప్లస్ √2 అంటే 2√2. సో 2√2 ప్లస్ √4 అంటే ప్లస్ √4 అంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, 4ని 2 స్క్వేర్ రూట్ ఈక్వల్స్ టు 2. సో 2√2 ఇక్కడ స్క్వేర్కి రూట్ ఎగిరిపోతుంది ప్లస్ 2 ఈక్వల్స్ టు 2. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. 2√2 ప్లస్ 2 ఈక్వల్స్ టు 2 అనేది నాట్ పాసిబుల్. సో మనం m1 ఈక్వల్స్ టు 6 ప్లస్ 2√8 తీసుకున్నాం కదా, సో ఇది నాట్ సాటిస్ఫైడ్. సో m1 ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ 2√8 అనేది నాట్ సాటిస్ఫైడ్. సో m1 ఈక్వల్స్ టు 6 ప్లస్ 2√8 అనేది రాంగ్. సో ఇప్పుడు m2 ఈక్వల్స్ టు 6 మైనస్ 2√8 ఇది చూద్దాము. సో మనకి ఇచ్చింది ఏంటి, √2 ప్లస్ √10 ఈక్వల్స్ టు 2. సో √2 ప్లస్ √10 m అంటే 6 మైనస్ 2√8 ఈక్వల్స్ టు 2. సో √2 ప్లస్ రూట్ ఆఫ్ 6 అంటే 4 ప్లస్ 2 మైనస్ 2√8 ఈక్వల్స్ టు 2. సో అప్పుడు √2 ప్లస్ రూట్ ఆఫ్ 4 అంటే మనము √4 స్క్వేర్గా రాసుకుందాము, ప్లస్ 2 అంటే √2 స్క్వేర్గా రాసుకుందాము, మైనస్ 2 ఇంటూ √8 అంటే √4 ఇంటూ √2గా రాసుకుందాం, దట్ ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు ఇది మనకు a² ప్లస్ b² మైనస్ 2ab ఫామ్లో ఉంది. అప్పుడు దీని వాల్యూమ్ a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ అప్లై చేసినట్లయితే √2 ప్లస్ రూట్ ఆఫ్ ఇక్కడ a అంటే √4 మైనస్ b అంటే √2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ రూట్కి 2 ఎగిరిపోతుంది, స్క్వేర్ ఎగిరిపోతుంది. సో √2 ప్లస్ √4 మైనస్ √2 ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ ప్లస్ √2 మైనస్ √2 క్యాన్సిల్ అయిపోతుంది. సో √4 ఈక్వల్స్ టు 2. సో √4 అంటే రూట్ ఆఫ్ 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, సో దట్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ స్క్వేర్కి రూట్ ఎగిరిపోతుంది, అప్పుడు 2 ఈక్వల్స్ టు 2. సో ఇది వెరిఫైడ్ అయింది. సో m2 ఈక్వల్స్ టు 6 మైనస్ 2√8 అనేది వెరిఫైడ్. సో m2 ఈక్వల్స్ టు 6 మైనస్ 2√8 అనేది ఇది రైట్.
సో మనకు ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది, m ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 2√8. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.